బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్రం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ కొత్త చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రవాణా కార్మికులు నిరసనకు దిగారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర ఆటో సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ చట్టం వల్ల ప్రమాదాల సంఖ్య తగ్గుతుంది, కానీ మా డ్రైవర్లకు అన్యాయం జరుగుతుందని, తెలంగాణలో ఫ్రీ బస్ స్కీమ్తో మా ఉపాధి దెబ్బతింది, ఇంతో మా కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి మమ్మల్ని ఆదుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు వారు. పేరుతో దేశవ్యాప్తంగా ఇటు ఆటో అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి వెహికల్స్ అన్ని కూడా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఆటో వాళ్ళు కూడా ఎక్కువగా ఈ బంద్లో పాల్గొంటున్నారు. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం ఏదైతే ఉందో దీనివల్ల డ్రైవర్స్కి చాలా వరకు అన్యాయం జరుగుతుందనే అంశాలకు సంబంధించి, దాంతో పాటుగా వీళ్ళకు జరగాల్సినటువంటి న్యాయం కూడా జరగట్లేదనే అంశాలకు సంబంధించి కూడా వీళ్ళు ధర్నాలో ఈ రవాణా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. యూనియన్ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎందుకు ధర్నా చేపడుతున్నారు, ఎందుకు ఇప్పుడు ఈ రవాణా బంద్ చేపట్టడానికి కారణాలు ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి సార్? సార్, నా పేరు అజయ్ బాబు, సిఐటియు. సార్, డిసెంబర్ నెలలో పార్లమెంటు సమావేశాల్లో అమిత్ షా గారు భారత న్యాయ సంహిత అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టంలో భాగంగా హిట్ అండ్ రన్ సెక్షన్స్ 106, 102లని ప్రపోజల్ పెట్టారు. అది చట్టం కూడా అయ్యింది. అయితే దేశవ్యాప్తంగా ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్రత్యేకించి హిట్ అండ్ రన్ సెక్షన్స్ 106, 102లకి రద్దు చేయాలనే డిమాండ్తో ఉద్యమం జరిగింది. కారణం ఏంటంటే 106(1) ప్రకారం యాక్సిడెంట్కి డ్రైవర్ కనుక కారణం అయితే 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుద్ది, జరిమానా పడుతుంది. అట్లాగే డ్రైవర్ అక్కడి నుంచి కనుక పారిపోతే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అట్లాగే 7 లక్షల వరకు జరిమానా విధించబడిద్ది అనేది తీసుకొచ్చారు. దీంట్లో శిక్షలు వేయడం వాటి గురించి మనకి ఇది కాదు. యాక్సిడెంట్ జరిగే కారణాలని గవర్నమెంట్ పట్టించుకోకుండా కేవలం డ్రైవర్ వల్లనే యాక్సిడెంట్లు జరుగుతాయని చెప్పేదాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఏం చేస్తే ఇప్పుడు ఇది మీకు అన్యాయం జరగకుండా మీకు న్యాయం జరుగుతుందని మీరు డిమాండ్ చేస్తున్నారు? దీనికి సంబంధించింది గవర్నమెంట్ ఏ చట్టం అయితే తీసుకొచ్చిందో దాన్ని ఇమ్మీడియట్గా రద్దు చేయాలి. హిట్ అండ్ రన్ సంబంధించి 106, 102లను రద్దు చేయాలి. అట్లాగే దాడులు, ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో డ్రైవర్ అక్కడి నుంచి పారిపోవడానికి కారణం ఏంటి, అక్కడ ఎవరైనా యాక్సిడెంట్ అయిన వాళ్ళ తరపున బాధితులు కావచ్చు, పబ్లిక్ కావచ్చు, దాడి చేస్తారనే ఉద్దేశంతో. అందుకని అటువంటి దాడిని మేము జరగకుండా ఉండేదానికోసం గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఈ పెట్టే శిక్షలు అటువంటి వాళ్ళకు కూడా పెడితే, దాడి చేస్తే వాళ్ళ మీద కూడా శిక్షలు వేస్తామంటే అప్పుడు డ్రైవర్ కొంత సేఫ్టీ ఫీల్ అవుతాడు, ఆ రకంగా ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ రకమైన వాతావరణం ఉండదు. డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టినారు. అదేవిధంగా మహాలక్ష్మి ఫ్రీ బస్సు వలన ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్ల స్థితిగతులు మాత్రం చాలా ఘోరంగా అయిపోయినాయి. ఫ్రీ బస్సులు ఏర్పాటు చేసినారు కదా, ప్రతి డ్రైవర్లకు, మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు అందరూ కూడా నెలకు 10,000 ఆర్థిక సాయం చేయాలి క్యాబ్ డ్రైవర్లకు, ఆటో డ్రైవర్లకు అని తెలియజేస్తున్నాం. మొత్తంగా రవాణాకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్ని కూడా ఈ బంద్ పిలుపునివ్వడం జరిగింది. అయితే రవాణా బంద్ పేరుతో జరుగుతున్నటువంటి బంద్కి సంబంధించి అన్ని కార్మిక సంఘాలు, ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి అన్ని కార్మిక సంఘాలు కూడా ఈ బంద్లో పాల్గొంటున్నాయి. మొత్తంగా వీళ్ళకి సంబంధించినటువంటి హిట్ అండ్ రన్ కొత్త చట్టం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ సంక్షేమ బోర్డును, డ్రైవర్లకు సంబంధించి సంక్షేమ బోర్డును ఒకటి ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. దాంతోపాటుగా ఈ మహాలక్ష్మి ఫ్రీ బస్సు స్కీమ్తో వస్తున్నటువంటి ఇబ్బందుల వల్ల ఆటో వాళ్ళకి కొత్తగా ఇస్తా ఉన్నటువంటి ఏదైతే పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ కావచ్చు, వాళ్ళకి ఇస్తున్నటువంటి ఉపాధి ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వీళ్ళు ధర్నాకు పిలుపునివ్వడం జరిగిందని వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సురేష్తో నరేందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.